సౌలు కుమారుడగు యోనతాను కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. ఇశ్రాయేలు నుండి సౌలును గురించియు యోనతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. ముందే కొంచెం హీ వాజ్ నాట్ ఫిజికలీ ఫిట్, బట్ డ్రాప్ చేసినప్పుడు ఇక నడవటానికి వీలు కాక ఆయన పనులు ఆయన చేసుకుంటానికి వీలు కానటువంటి క్రిపుల్డ్ పరిస్థితిలో ఉన్నాడు. ఇక దాని తర్వాత మనకి ఆయన గురించి వినపడదు. చాలాసార్లు మనల్ని సేవ్ చేయడానికి చాలామంది ట్రై చేస్తారు, చేసి కొన్నిసార్లు మనకి హాని కలుగు చేస్తారు. కావాలని కాదు, జరిగిపోతుంది. జస్ట్ ఇమాజిన్ దిస్ యంగ్ లిటిల్ కిడ్, గ్రాండ్ సన్ ఆఫ్ ఎ కింగ్, టక్కని క్రిపుల్ అయిపోయాడు. ఏంటి, రక్షిస్తుంది వాడి ప్రాణాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి పడి దెబ్బ తిన్నాడు. వాడు బ్రతికిన నాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నాడా లేదా ఎవరికీ తెలియదు, ఒక్కడికి తెలుసు. నిన్ను ప్రపంచం మర్చిపోవచ్చు, కానీ ఎక్కడో నీ అడ్రస్ ఒక్కడికి తెలిసి ఉండేటట్టు చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. Well, I forget you. Today I just want to announce you. You might be dropped, but you're not forgotten. You might have been dropped. It wasn't your fault. It wasn't his fault. He was dropped. ఆయన తప్పు కాదు, కానీ పడిపోయాడు. దానికి ఆయన వెల చెల్లిస్తున్నాడు. ఎంత దూరం వచ్చిందంటే అసలు ఆయన ఎవరు ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎవ్రీథింగ్ అబౌట్ మెఫీబోషెత్ వాజ్ క్లోజ్డ్. దట్స్ వాట్ ద వరల్డ్ థాట్. బహుశా నీ గురించి కూడా అనుకున్నా, అయిపోయింది. చాలాసార్లు అంటారు కదా, ఆడి పని అయిపోయింది, ఆడి పని అయిపోయింది. ఎవరన్నా అట్లా అంటాం మంచిది. అనగానే ఆ మాట ఎవరికి వినపడుతుంది? నిన్ను సృష్టించినోడికి. ఒకవేళ నువ్వు ఆయనతో సంబంధం కలిగి ఉంటే ఆయనకు వినపడుతుంది. ఆహా, అలాగా, నేను చూపిస్తాను నీకంటాడు. రోషము కలిగిన దేవుడు. మనల్ని చూసి కొంతమంది ఏడ్చుకుంటే కాస్త మంచిది. Look at this. He was absolutely forgotten, but God didn't forget him. లోకమంతా అరే అన్యాయం జరిగిపోయింది అనుకోవచ్చు. రోజు ప్రొద్దున లేచి నా పరిస్థితి ఏంటి ఇలా అని మెఫీబోషెత్ అనుకుంటా ఉండుండొచ్చు. ది వరల్డ్ థాట్ ఇట్ వాజ్ ఓవర్. ఆయన్ని పడేసినటువంటి నర్స్ కూడా లేదు చెప్పడానికి. ద చాప్టర్ వాజ్ క్లోజ్డ్ యాజ్ ఫార్ యాజ్ ఎవ్రీబడి వాజ్ కన్సర్న్డ్ ఎక్సెప్ట్ గాడ్. నీ జీవితాన్ని, నా జీవితాన్ని రచించినటువంటి రచయిత నిన్ను నన్ను ఎప్పుడు మర్చిపోడు. ఆయనతో లంగరు వేసుకొని ఉంటే నిన్ను విడవడు, ఎడబాయడు. సర్వభౌముడైనటువంటి దేవుని హస్తాలలో నీ నా జీవితం చాలా పదిలంగా పెట్టబడి ఉన్నది. ఇఫ్ యూ హ్యావ్ ట్రస్టెడ్ హిమ్ ఫర్ యెస్టర్డే, యూ కెన్ ట్రస్ట్ హిమ్ ఫర్ యువర్ టుమారో. ఇక్కడ దాకా తెచ్చిన వాడు నిన్ను కడదాకా తీసుకొని వెళ్ళగలిగిన దేవుడై ఉన్నాడు. సో దే థాట్ ఇట్ వాజ్ ఓవర్. అంతా అయిపోయిన తర్వాత గాడ్ పుట్స్ a small thought in the king's heart. మామూలుడికి ఇవ్వలేదు ఆలోచన. అయిపోయింది, నేను పడేశారు, యువర్ రబిష్, యువర్ ట్రాష్, ఓకే. బట్ గాడ్ పుట్స్ అ స్మాల్ థాట్. దేవుడు ఒక చిన్న ఆలోచన ఎవరి హృదయంలో పెట్టాడు? రాజు హృదయంలో పెట్టాడు. ఎందుకు వచ్చిందో? హీ సడన్లీ ఫెల్ట్ టు షో కైండ్నెస్, ఫెల్ట్ లైక్ షోయింగ్ kindness to Jonathan's children. సడన్గా అంటాడు, తానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. The beauty of David was he knew how to get up after a fall. పడటం సహజం, తిరిగి లేవడం అనేది దేవుని పైన నమ్మకం ఉంచిన వాడే తిరిగి లేవగలడు. వీళ్ళు ఇంట్లో తిరుగుతున్నాడు, దర్బార్లో తిరుగుతా, అరే జానతన్ పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఐ జస్ట్ వాంట్ थोड़ा कुछ कर देंगे. What a beautiful thought. Which means David has not forgotten the pact he made with Jonathan. Which means David was a grateful person. David was a kind person. ఆయన సాత్వికుడే కాదు, ఆయన కృతజ్ఞత కలిగిన వాడు. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా
నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనానొకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా యెహోవా నాకు దయ చూపించాడు. He has not forgotten that. Now, his kind act comes out of gratitude to God. I don't like these Christians who say, I feel, I did. No. You should be compelled because of what you have received. నీవు ఇతరులకి ఏమన్నా చేయాలన్నా, ఇతరులకి కైండ్గా ఉండాలన్నా, ఇతరులకి మేలు చేయాలి అంటే నీకు చేయాలనే ఫీలింగ్ వచ్చి కాదు, వాళ్ళ అవసరతలో ఉన్నారని కాదు. నీవు దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆ కృప, ఆశీర్వాదం, అన్మెరిటెడ్ ఫేవర్ ఏదైతే మనం పొందుకుంటున్నామో దాన్ని బట్టి నేను ఇతరులకి ఏమన్నా చేయడానికి సిద్ధంగా ఉంటున్నాను. హల్లెలూయా. You don't bless somebody because they are in need. Bless them because you are blessed. ఇప్పుడు చినిగిపోయిన చొక్కా వేసుకొని వస్తే పాపం అని వాడికి ఇంట్లో చాలా ఉంటాయి. వాడు చినిగిపోయిన చొక్కా చూసి మీరు ఇవ్వద్దు. నీకు దేవుని దగ్గర నుంచి బోల్డ్ అంతా పొందుకున్నావు బట్టి నువ్వు ఇచ్చేదానికంటే మంచి చొక్కా ఉన్నా కానీ నీ దగ్గర ఉన్న చొక్కా ఇవ్వాలనిపిస్తే ఇచ్చేసాయి. యూ జస్ట్ గివ్ ఇట్ ఆఫ్. యూ బ్లెస్సింగ్ పీపుల్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ గ్రాటిట్యూడ్ టు గాడ్. You want to bless somebody, bless because you're blessed. As simple as that. So this guy says, "Yevvadunna paralera." It doesn't really matter to me. Because his stature is not going to direct my kindness. My kindness is already being directed by my gratitude towards God who has already given it to me. దేవుడు నాకు చేసిన దాన్ని బట్టి నా కృతజ్ఞతను బట్టి నేను ఇతరులకు ఇంకొకటికి ఏదో మేలు చేయాలని ఆశపడుతున్నాను. వాడికి అర్హత ఉందా మేలు పొందటానికి అనే దానిపైన ఆధారపడి. సో David was not judgmental. We become so judgmental. David was not judgmental. He was just grateful. You know, grateful people are very comfortable people. నీకు కానీ గ్రాటిట్యూడ్ ఉంటే ఎంత సంతోషంగా హ్యాపీగా ఉంటావో చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎవరేమనుకుంటే నాకేంటి, నా దేవుడు నాకున్నది నాకు చాలు, హ్యాపీ. సో ఎ గ్రేట్ఫుల్ పర్సన్ విల్ నెవర్ బి ఎ జెలస్ పర్సన్. ఎ గ్రేట్ఫుల్ పర్సన్ ఈజ్ నెవర్ ఎ స్ట్రెస్డ్ అవుట్ పర్సన్. ఆల్వేస్ సీ, అరే ఇంత వెళుతుంది గ్లాస్లో అని చూసేవాళ్ళు ఉంటారు. గ్రేట్ఫుల్ పర్సన్ ఎట్లా చూస్తారు, అమ్మో ఇన్ని నీళ్లున్నాయి కొంచెమే కదా వెళ్తీ అని చూస్తాడు. దిస్ ఇస్ వరల్డ్ డిఫరెన్స్ దే. సో డేవిడ్ వాజ్ వన్ గాయ్. నేను ఎవరికైతే చేయాలనుకున్నానో వారు ఎవరు ఏంటి అనేది ఒకటే అర్హత. సౌలు సంతానం ఏమనుంటే చూడు కుటుంబం నుంచి. అప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఎప్పుడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి. అంటే ఈయన పనిచేసేవాడు సౌలు దగ్గర, జీబా. ఒకవేళ ఆ సమయానికి జీబా కానీ చెప్పకపోయి ఉంటే పని జరిగేది కాదు. ఇంట్లో పనులను కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. మాకు చిన్నప్పటి నుంచి వీ నెవర్ హ్యాడ్ సర్వెంట్స్ ఇన్ అవర్ హౌస్. వీ ఆల్వేస్ హ్యాడ్ హెల్పర్స్. Mama, she was a grammar teacher. She always said, call them helpers. We call them staff now. At home, staff at home. My servant, no. That's so demeaning. She's not a servant. She's maid. Better thing is staff. You give them respect. Chappulem. Valle దేవుని చేత వాడబడగలరు నీ ఆశీర్వాదం కొరకు. చెప్పలేము. రాజు మాట్లాడుతున్నాడు, ఒక రాజు గ్రాండ్ సన్ గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ ఆశీర్వాదం అక్కడ దాకా వెళ్ళాలంటే ఆఫ్టర్ ఆల్ ఒక పనుడు ఇంపార్టెంట్ అయిపోయాడు. సో దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎందుకు ఎలా వాడుకుంటాడో తెలియదు. సో అందరినీ గౌరవించి మాట్లాడటం చాలా మంచిది. అందుకన్నా బాబిడ్రా అంటే బెటర్గా ఉంటుంది. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా సీబా చిత్తగించుము, అతడు లోతెబారులో అమ్మియేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. వీడికి తెలుసు కానీ చెప్పలే. ఎంత మంచోడు, చెడ్డోడు కదా, మంచోడు. సాల్ పిల్లలందరినీ హతమర్చేశారు. ఒక స్టేజ్లో అదొక స్టోరీ. గెబినైట్స్కి మనోడే అప్పుకిచ్చేస్తాడు దావీదు. వీడు మిగిలిపోతాడు. జీబాకి తెలుసు
అయినా చెప్పు, ఒకవేళ ఇంకోటి ఉన్నా నేను జీవా చెప్పుంటే ఈయన కూడా చంపేసేవాడు. లుక్ ఎట్ ది ఇంటెగ్రిటీ ఆఫ్ దిస్ గాయ్, జీవా ఇంటెగ్రిటీ. ప్రపంచం నీ అడ్రస్ మర్చిపోవచ్చు, దేవుడు నీ అడ్రస్ పదిలంగా ఒక్కడి దగ్గరైనా పెడతాడు. జాగ్రత్త. హల్లెలూయా. నెవర్ థింక్ ఐఎమ్ ఫర్గాటెన్, మేరే లియే కోయి భీ नहीं है. Don't talk tragedy stuff. If you trust in God, God knows you, God knows where you are. You know what? He knows the street number. GPS was found later. He knows your street number. If you read Acts 9, 9వ అధ్యాయం చదివితే యాక్స్లో అననీయాస్కి చెప్తాడు, పౌలు ఎక్కడున్నాడు, పలాని ఇంట్లో, పలానా లేన్లో, పలాని ఇంటి పేరు గలవాడు, ఎవ్రీ డీటెయిల్ ఇస్ గివెన్ బై హిమ్. సో గాడ్ నోస్ వేర్ యు ఆర్. You may not be in Madhapur or Jubilee Hills. You might be somewhere in Medpalli, but God knows you there. Ziba says, I know where he is. ఇప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమీయేలు కుమారుడగు మాకీరు ఇంట నుండి అతని రప్పించెను. అలా ఒక పిక్చర్ లాగా వేసుకోవాలి బైబిల్ చదువుకున్నప్పుడు. ఆయన ఉంటున్నాడు మెఫీబోషెత్. ఆయనకి ఏదో ఒక చిన్న డేక్షాలోనే ఒక చిన్న అల్యూమినియం పాత్రలు ఉంటాయి, దాంట్లో ఇంత అన్నం పెట్టేసి పెడుతున్నారేమో, తింటున్నాడేమో, తినలేకపోతే ఎవరైనా తినిపిస్తున్నారేమో, వీడో. ఆ ఏరియా పేరేంటి? జూబ్లీ హిల్స్ కాదు, లోదెబార్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎంటీనెస్ అని, ఫ్యూటైల్, ఎంటీనెస్. సో ఎంటీనెస్ అనే ప్లేస్లో ఉన్నాడు ఈ వ్యక్తి. మాకీర్ అనే ల్యాండ్ ఓనర్ దగ్గర ఉన్నాడు, కానీ లేనటువంటి పరిస్థితిలో ఉంటే జస్ట్ ఇమాజిన్ దిస్. ఇప్పుడు మీరు చిత్రీకరించారు, టక్క గుర్రాలేని వీళ్ళ అన్నదమ్ములందరినీ చంపేసిన విషయం ఈయనకి తెలుసు. గుర్రాలు రాజు దగ్గర దించి వచ్చి వాడు రపాను వాడు ఉంటే ఏదో మురికి బట్టలు వేసుకొని గిడ్డం నో బడీ వుడ్ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ హిమ్, నెయిల్స్ పెరిగిపోయి. రాజు రమ్మంటున్నాడు అంటే ఎట్లుంటుంది? వాడు గుండెలో వాడు వెళ్ళకముందే చచ్చిపోయి ఉంటాడు. హడాక్ వచ్చేసి మ్యాన్ అంటే మా బ్రదర్స్ కజిన్స్ అందరినీ చంపేశారు, నేనేదో లోదెబార్లో ఉన్నాను అనుకుంటే ఇక్కడ కూడా పట్టుకున్నాను నన్ను దావీదు, నన్ను వదిలిపెట్టు. ఎన్ని నెగిటివ్ ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఫస్ట్ సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, దావీదు మెఫీబోషెతు అని అతని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడనైన నేనున్నానెను. నా పని అయిపోయింది అనుకుని ఉంటాడు. He would never have expected what was about to come. You don't know what's about to happen in your life. నా జీవితంలో నెక్స్ట్ మలుపులో ఏం జరగబోతుందో తెలియదు నీకు. ఆ మలుపే కనపడుతుంది, ఆ మలుపు ఒక ఎండ్ లాగా, డెడ్ ఎండ్ లాగా కనపడుతుంది. అయిపోయింది నా పరిస్థితి అనుకుంటాం, లాస్ట్ మూమెంట్ అనుకుంటాం. ఐఎమ్ టెలింగ్ యూ, యువర్ లాస్ట్ గ్రెయిన్ విల్ నెవర్ బీ ద లాస్ట్ గ్రెయిన్ యాజ్ లాంగ్ యాజ్ గాడ్ ఆఫ్ అబండెన్స్ ఇస్ దేర్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి. వావ్, సెన్స్ ఆఫ్ రిలీఫ్. ఎలా ఉంటుంది ఒకసారి మీరే ఆ పొజిషన్లో ఉంటే, అయిపోయింది ఇప్పుడు నన్ను చంపేస్తాడు అనుకున్న పరిస్థితిలో కింద అట్లా ఉన్నాడేమో. దెన్ సేస్, నేను నీకు ఉపకారం చేస్తాను బికాస్ ఆఫ్ యువర్ డాడ్. ఐ లవ్ దిస్ వెన్ గాడ్ సెండ్స్ హిస్ ఏంజల్స్ టు కొర్నేలియస్. అపోస్తలుల కార్యం చక్కగా ఉంటుంది. యోర్ ఆఫరింగ్ హ్యాస్ కమ్ బిఫోర్ the heavens. God has observed and seen your offerings. నీ కైండ్నెస్, నీ మంచితనం, నీ అర్పణలు మనుషులు మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. సో దిస్ గాయ్ ఇమీడియట్లీ సేస్, వెంటనే ఆదేశం ఇస్తాడు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. వాడికి జాక్పాట్ తగిలింది. అరే ఓకే, ముద్దన్నం పెడతాను అట్లా కాదు, మీ తాతకున్నదంతా. వాళ్ళ తాత ఎవరు? రాజు. ఆ రాజుకున్నదంతా తిరుగుతుంది కాదు. వాడికి రెండోసారి హార్ట్ అటాక్ రావాలి. కానీ అంటే దేవుడు చేయటం బిగిన్ చేస్తే నీ పితరులతో కూడా నీకు వచ్చేలాగా చేస్తాడు దేవుడు.
హద్దులు సరిహద్దులు లేనటువంటి దేవుడు, పరిమితాలు లేని దేవుడు, ఏమన్నా చేయగలడు. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని సెలవీయగా, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఫ్రమ్ లోదెబార్, a place of emptiness, God brought Mephibosheth to the table of the king. రోడ్డు మీద అడుక్కునే వాడిని తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్తో పాటు కలిసి భోంచేస్తుంటే ఎలా ఉంటుంది మీకు? జస్ట్ ఇమాజిన్ దాట్. జస్ట్ ఇమాజిన్ దట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ టు Mephibosheth. Be very careful as you serve the Lord. The Lord of today is the Lord of your tomorrow. You will never be forgotten. కొంతమంది వచ్చి చెప్తారు, అసలు దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది పాస్టర్ గారు అని. I love the way Job says. His wife says, curse God and die. శపించే చచ్చిపోమంటుంది. అంత మంచి వస్తుంది దేవుడి నుంచి. చెడు వస్తే ఇప్పుడు ఏమైంది? నీ మంచికి ఉన్న దేవుడే నీ చెడుకు కూడా దేవుడై ఉన్నాడు. డోంట్ వరీ, హీ కెన్ టర్న్ థింగ్స్ అరౌండ్ ఫర్ యూ. హీ కెన్ టర్న్ థింగ్స్ అరౌండ్. ఇప్పుడున్నట్టే రేపు ఉంటే ఎంత బోర్ కదా. టుమారో హ్యాస్ టు బి డిఫరెంట్. మన జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ లేకపోతే అసలు ప్లెజరే లేదు. ప్లెజర్ ఉండాలి. అప్స్ అండ్ డౌన్స్ విల్ బి దేర్, అండ్ దెన్ దట్ ఈస్ వెన్ వీ విల్ డిపెండ్ ఆన్ గాడ్. And this miracle happened to Mephibosheth, not because he trusted in God, because God did not forget him. ఎంతో విశ్వాసం కాదు, ఎక్కడ రాసలేదు. వాడు తిట్టుకున్నాడని రాసలేదు, విశ్వాసం ఉందని కూడా రాసలేదు. దేవుడు ఎంత కనికరమ కలిగిన వాడో, నీ విశ్వాసంతో పని లేదు అని చూపిస్తున్నాడు దేవుడు. నీకు అర్థమవుతుంది? నా విశ్వాసంతో పని లేకుండా కనికరం చూపించే దేవుడై ఉన్నాడు. మనకు అన్నీ కూడా సమకూర్చి ఇచ్చే దేవుడు అన్నాడు. మనుషులు మర్చిపోయినా, కుటుంబస్తులు మర్చిపోయినా, ఫ్రెండ్స్ మర్చిపోయినా, నువ్వు స్టడీగా ఉండు. ఎందుకంటే మరవని వాడొకడు ఉన్నాడు. నిన్నెన్నడు విడవుడు, సారీ దునియా భూల్ జానేదు, బట్ దర్ ఇస్ వన్ పర్సన్ హూ విల్ నాట్. ఎ టైమ్ విల్ కమ్. You enjoying the moment. You know, many people don't enjoy the moment. I enjoy every moment. ఇప్పుడు ఉన్నాం, నెక్స్ట్ ఉంటామా? ఎందుకు ఇప్పుడు ఏడ్చేది? ఇప్పుడు నవ్వుకుంటా ఉంటే నవ్వుకుంటానే పోవచ్చు కదా. ఏడ్చినందుకు మనకి ఏం కాదు కదా. సో ఎంజాయింగ్ ద మూమెంట్. యూనో ద జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది హైవే మీద చూడ స్పీడ్కి వెళ్ళిపోతారు, లెఫ్ట్ టు రైట్ వెళ్ళిపోతుంటారు. 4 గంటే మేము విజయవాడ చలేగా. అదేం డ్రైవింగ్? హైవే మీద పోవటం అంటే ఎంత బాగుంటుంది. అక్కడక్కడ ఆగాల, ఛాయ్ తాగాల, రోడ్డు మీద ఆగాల, కొబ్బరి నీళ్ళు ఉంటే వాడితో కాసేపు మాట్లాడాలి, వాడికి సువార్త చెప్పాలి. ఎంత బాగుంటుంది జర్నీ. స్లోగా ఆపుకుంటా. ఇట్స్ నాట్ అబౌట్ రీచింగ్ ద డెస్టినేషన్, ఇట్స్ అబౌట్ ద జర్నీ. ఎంజాయ్ ద మూమెంట్. యువర్ డెస్టినేషన్ ఈజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. యూ డోంట్ వరీ. గుడ్డో మెల్లో నిన్ను మొత్తానికి గమ్యానికి చేర్చేవాడు నీకు ఉన్నాడు. ఊరికే హడావుడు, నా బిడ్డలకి ఏమైపోద్ది? ఏం కాదు. వీడు ఏమైపోద్ది? ఏమీ కాదు. తగిన సమయంలో అన్నీ సంతోషంగా, ఓ అవునా కావట్లేదు, ఓకే ఫైన్. అవుతుందా? ఓకే ఫైన్. ఎక్సైట్మెంట్ ఎక్స్ట్రా వద్దు, డిసప్పాయింట్మెంట్ అసలుకే వద్దు. యోర్ లోదెబార్ is about to give you a turnaround now. God's going to get you out of Lodebar and put you on the king's table.